భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకల ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జూలై 1వ తేదీన నిర్వహించే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పున్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాన్ని తలపించేలా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశామని, 2014 తర్వాతనే అమ్మవారి కళ్యాణం నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, కళ్యాణం రథోత్సవంలో ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని తలసాని సూచించారు. ఇక జోగినీలు, శివసత్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రశాంత వాతావరణంలో కళ్యాణం నిర్వహించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇక ఉత్సవాల ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దల సహకారం కావచ్చు. రెండోది, కొన్ని లక్షలాది మందికి ఇక్కడ అన్నదానం చేసేటువంటి దాతలు ఉన్నారు. ఆ అన్నదానం చేసేటువంటి దాతలు కూడా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే గౌరవ మంత్రి గారు మరి గడిచిన సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, వారు ఈ 2 మీటింగ్ల ద్వారా తప్పకుండా కోఆర్డినేషన్ ఉండాలనేటువంటి సంకల్పంతోనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను జాయింట్ సిపి గారికి రిక్వెస్ట్ చేసేది, ఇంతకుముందే డీసీపీ గారు మాట్లాడిన వారు వేరే మంత్రులు వెళ్ళడంతో ఓన్లీ మీరు, అదేవిధంగా మీ ఏసీపీ గారు, సిఏ గారు పాత ఈ యొక్క పోలీస్ స్టేషన్లో గడిచిన గతంలో పనిచేసినటువంటి సిఏ ఓన్లీ కళ్యాణం కోసం. దాంతోపాటు ఏదైతే గతంలో గత సంవత్సరం జరిగినటువంటి చిన్న చిన్న అంశాలను పక్కన పెడితే పోలీసు యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. మంచి జరిగిన మిమ్మల్ని అంటారు, చెడు జరిగిన 10 మిమ్మల్ని అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని చేయవలసినటువంటి సందర్భం. రెండోది, స్థలం ఇదే కానీ జనాభా పెరిగింది. స్థలం దీన్ని పెంచలేదు కానీ వచ్చే లక్షలాది మంది ప్రజలు ఆపలేదు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్లోని జాతీయ